ఒకసారి పుస్తకం నేను పట్టుకున్నంటే మళ్ళీ అయిపోయేంత వరకు దాన్ని వదలాలనిపించాలి. ఎక్కడ కూడా మీరు సులభమైన భాష ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడెక్కడ ఏ పొరపాటు చేసుకుంటూ వచ్చినాయి, వాళ్ళకి ఎదురైన ఒక సవాలును లేదా ఒక ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పలేకపోయిన వాళ్ళని దాంట్లో ఉన్నది. ఈ పుస్తకం నేను రాసేటప్పుడు పాతగా ఉన్న నా జ్ఞాపకాలన్నీ మర్చిపోతానేమో అని రికార్డు చేసి అంటే రాసుకుంటూ వచ్చిన తర్వాత పేరు ఎవరు పెట్టినది? మీరే పెట్టిందేనా లేకపోతే ఎవరైనా? నేనే పెట్టాను. నక్సలిజం నాకేమి నేర్పింది, ఎందుకంటే నా సమస్యే కదా. నేను 50 సంవత్సరాల క్రితం ఈ పార్టీలో పనిచేసింది, దాంట్లో నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పాలనే ఉద్దేశంతో. ఏం నేర్పింది మీకు? మరి ఏం నేర్పిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆదాయం భూమి నుంచి వచ్చేది రెవెన్యూ. ఇవాళ ప్రధాన ఆదాయం వస్తున్నది ఎఫ్డిఐల నుంచి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి, సేవా రంగాల నుంచి వస్తున్నది కదా. భారతదేశం లోపల ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏంటి అనేది మొదలని ఏదో అన్యాయం చేస్తే దానికి వ్యతిరేకంగా ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో ఆ భూస్వామి వీళ్ళ మీద దాడి చేసిండు, వీళ్ళు ఆ భూస్వామిని చంపారు. ఇది ఇవాళ మొత్తము అమిత్ షా ఏమన్నాడు, చర్చల్లో ఇవేం లేవని అంటున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే బీజేపీ సడన్గా ఏదో డెవలప్ అయింది అనుకుంటారు. కమ్యూనిస్ట్ పార్టీ ఫిలాసఫీ అనేది 100 సంవత్సరాల ఫిలాసఫీ లేదా 150 సంవత్సరాల ఫిలాసఫీ అంతే. కానీ బీజేపీ ఫిలాసఫీ. నమస్తే. మన దేశంలో 2 అంశాలపైన చర్చ ఉన్నది. 2 చారిత్రకమైన సంస్థలు కూడా, ఒకటి రాజకీయ పార్టీ, ఒకటి సంస్థ అనుకుందాం. ఒకటి ఆర్ఎస్ఎస్, 2 కమ్యూనిస్ట్ పార్టీలు. 100 ఏండ్లు. ఈ 100 ఏండ్లలో కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడ ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఉన్నది? ఈ సందర్భంలో ఎంఎల్ పార్టీలు కానీ, సిపిఐ, సిపిఎం ఏం చేయవలసి ఉండే, ఏం చేస్తున్నారు, ఏం చేయాలి, గతంలో జరిగింది ఏమిటి, భవిష్యత్తులో జరగాల్సింది ఏమిటి, ఇప్పటికైనా సరే పునరాలోచన జరుగుతున్నదా? ప్రజల చైతన్య స్థాయి ఏమిటి, నాయకుల చైతన్య స్థాయి ఏమిటి, కార్యకర్తలకున్న చైతన్యం ఏమిటి? 2 శిబిరాలు ఇందాక చెప్పినట్టుగా, ఒక దిక్కు ఆర్ఎస్ఎస్, 2 కమ్యూనిస్ట్ పార్టీలు. వీటికి సంబంధించిన విషయాలే మాట్లాడదాం. నా దగ్గర కమ్యూనిస్ట్ నాయకులు, ఒకప్పుడు ఎంఎల్ పార్టీలో చాలా సీరియస్గా పనిచేసి వచ్చిన వారు, వయసులో యుక్త వయసులో ఉన్నప్పుడు తన అనుభవాల ఆధారంగా ఒక గ్రంథాన్ని వెలువరించి, వాస్తవానికి అది ఈ 50 సంవత్సరాల తెలుగు సమాజంలో జరిగిన విప్లవోద్యమాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు, వీటికి సంబంధించి వారి అనుభవంతో 30-40 ఏళ్ల కింద లేవనెత్తిన ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు సంబంధించిన అంశాలు ఇవాళ కూడా చర్చనీయ అంశాలే. ఆ పుస్తకం రాసిన వారు సిపిఎం రాష్ట్ర నాయకులు రాములు గారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, మీ పుస్తకం చదివిన నేను. ఓకే. ఒకసారి పుస్తకం నేను పట్టుకున్నంటే మళ్ళీ అయిపోయేంత వరకు దాన్ని వదలాలనిపించాలి. ఎక్కడ కూడా మీరు సులభమైన భాష ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడెక్కడ ఏ పొరపాటు చేసుకుంటూ వచ్చినాయి, వాళ్ళకి ఎదురైన ఒక సవాలును లేదా ఒక ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పలేకపోయిన వాళ్ళని దాంట్లో ఉన్నది. సార్, ఆ పుస్తకం నిజంగానే ముందు మీరు ఇవాళ జరుగుతున్న కమ్యూనిస్ట్ పార్టీలు ఈ స్థితికి కారణం ఏమిటి అన్న తర్వాత మిగతాలోకి వెళ్ళిపోదాం. ఒకటి బుచ్చన్న, ఈ పుస్తకం నేను రాసేటప్పుడు పాతగా ఉన్న నా జ్ఞాపకాలన్నీ మర్చిపోతానేమో అని రికార్డు చేసి అంటే రాసుకుంటూ వచ్చిన తర్వాత ఈ లేటెస్ట్ ఈ సమకాలీన పరిస్థితుల లోపల ఈ పుస్తకాన్ని తీసుకురావటం ద్వారా 50 సంవత్సరాల క్రితం ఇదే చర్చ జరిగింది, ఇలాంటి విషయం మీదనే చర్చ జరిగింది, ఇప్పుడు కూడా అట్లనే జరుగుతుంది కాబట్టి ఇది అందరికీ ఏమన్నా ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని నేను తీసుకురావటం జరిగింది. అయితే ఈ పుస్తకానికి నేను అనుకున్న దానికంటే మంచి ప్రతిస్పందన, రెస్పాన్స్ వచ్చింది. మన ప్రముఖ జర్నలిస్టులు, సాహితీవేత్తలు, కవులు, రచయితలు, సామాజిక ఉద్యమకారులు, రాజకీయ నాయకులు కూడా ఈ పుస్తకాన్ని చదివి చాలా చాలా పాజిటివ్గా మాట్లాడిన తర్వాత ఓహో నేను రాసటం మంచిగానే అయింది అనే ఆలోచన నాకు కూడా కలిగింది. ఈ పుస్తకం కొంత ఉపయోగపడుతుంది. ఇప్పుడు చర్చనీయాంశం అయింది వాస్తవమే.
ఈ పుస్తకాన్ని కంచె ఐలయ్య, టంకశాల అశోకు, అన్నిటికంటే ముఖ్యంగా రంగనాయకమ్మ గారు ప్రత్యేకంగా ఆమె 88-90 సంవత్సరాల వయస్సు, ఆమె ప్రత్యేకంగా ఈ పుస్తకాన్ని చదివి ప్రత్యేకంగా పిలిపించుకొని నాతో డిస్కస్ చేసి నా సెకండ్ ఎడిషన్కి ఆమె ఇది స్పందన ఇచ్చింది. అభిప్రాయాలు వ్యక్తం చేసింది. పుస్తకం లోపల నేను అది కూడా వెలువడించాను. పేరు ఎవరు పెట్టినది? మీరే పెట్టిందేనా లేకపోతే ఎవరైనా? నేనే పెట్టాను. నక్సలిజం నాకేమి నేర్పింది, ఎందుకంటే నా సమస్యే కదా. నేను 50 సంవత్సరాల క్రితం ఈ పార్టీలో పనిచేసింది, దాంట్లో నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పాలనే ఉద్దేశంతో. ఏం నేర్పింది మీకు మరి? ఏం నేర్పిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 50 సంవత్సరాల క్రితం ఆలోచించింది కరెక్టే అని నేర్పింది నాకు. నేనేమైతే ఏ అంశాలైతే రేజ్ చేసిన్నో, అంటే ప్రజల లోపల విప్లవానికి కావాల్సిన భావాలు, అనుకూల పరిస్థితులు లేనప్పుడు ఎంత గొప్ప నాయకులైనా ఎన్ని దళాలుగా పనిచేసినా కూడా అది ఎంతో కాలం నిలవదని నాకు 75-76 నాటికే అర్థమైపోయింది. ఎందుకంటే నేను 72-73 నుంచి 77 దాకా ఆ పార్టీలనే ఉన్నా. ఇక్కడ లీగల్గా పనిచేసిన, సెమీ లీగల్గా పనిచేసిన, ఫారెస్ట్లో పనిచేసిన. ఒక 3 సంవత్సరాలు, 2.5-3 సంవత్సరాల పాటు ఫారెస్ట్లో కూడా పనిచేశాను. అడవిలో ఉన్నారు. ఆ అడవిలో దళాలలో అనేక మంది, పుల్లారెడ్డితోని, రామనరసయ్యతోని, తర్వాత రాయల సుభాష్ చంద్రబోస్తోని, దెన్ డివి కృష్ణారెడ్డితోని, ఇప్పుడు ప్రస్తుతం వేములపల్లి వెంకటరామయ్య గారు న్యూ డెమోక్రసీ నాయకులుగా ఉన్నారు, వారితోని మేము కలిసి పనిచేశాను ఫారెస్ట్లో ఉన్నప్పుడు కానీ బయట కానీ. మేము ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఎంఏ చేసే సమయాన జార్జెట్ తమ్ముడు సిరిల్ రెడ్డి, తర్వాత జంపాల ప్రసాదు, దెన్ మన శశి, అశ్విని, లలిత, రుక్మిణి మీనన్, తర్వాత పోతే వెంకటరమణ, మేమందరం కలిసి అప్పుడు యూనివర్సిటీ లోపల ఈ నక్సలైట్ మూమెంట్ని నిర్మించిన దాంట్లో ఉన్నాం. ఫస్ట్ బ్యాచ్ మాది. ఒక మాటలు చెప్పాలంటే మేమే అన్ని జిల్లాల బాధ్యతలు తీసుకొని, తలా ఒక జిల్లా బాధ్యత తీసుకొని, అప్పుడు కూరరాజన్న కూడా మాత్రం అందరం కలిసాము. కూరరాజన్న కరీంనగరు, నేను వరంగల్, తర్వాత ఇది సిరిల్ రెడ్డి, జార్జెట్ తమ్ముడు సిరిల్ రెడ్డి హైదరాబాదు, ఇట్లా తర్వాత ఇట్లా అన్ని జిల్లాలు, ఖమ్మం మాధవరెడ్డి, ఇది దివాకరు, ఇట్లాంటి అందరం తలా ఒక జిల్లాలు బాధ్యత తీసుకొని పనిచేస్తూ ఈ నక్సలైట్ మూమెంట్ని, అప్పుడు సిపిఐ ఎంఎల్ అనేది ఇప్పటిలాగా ఆ గ్రూపు ఈ గ్రూపు గ్రూపులు లేవా, గ్రూపులు ఏం లేవు. సిపిఐ ఎంఎల్ అనేది మొత్తం భారతదేశంలో పెద్ద పార్టీ. అప్పుడు కొండపల్లి సీతారామయ్య ఈ రాష్ట్రానికి సంబంధించిన చిన్న గ్రూప్కు సంబంధించిన వాడే తప్ప ఆయన ఆల్ ఇండియా పార్టీగా లేదు ఆయనది. అప్పుడు చీలిపోయిన చిన్న చిన్న వాళ్ళు, ఇంత రమణారెడ్డి అనో, మల్లికార్జున శర్మను, లేకపోతే రౌఫ్ అను, ఇట్లా లినిపియావో, ఇట్లా గ్రూపులు వ్యక్తుల పేర్ల మీద చిన్న వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ పాకెట్స్ ఉండేది. ఆ పాకెట్లకి ఇక వాళ్ళే రాష్ట్ర నాయకులు, వాళ్ళే జాతీయ నాయకులు, ఆ 10 మందో 20 మందో చిన్న ప్రాంతం ఉండేది. కొండపల్లి కూడా ఆ సమయాన అంతకైతే ఉన్న దాంట్లో చిన్న గ్రూప్, వాళ్ళకంటే పెద్ద గ్రూపు కావచ్చు కానీ అది ఒక గ్రూపే. అప్పుడు సిపిఐ ఎంఎల్ అంటే సత్యనారాయణ సింగ్ ఆల్ ఇండియా కార్యదర్శిగా, ఇట్లా అనేక జిల్లాలు, కమిటీలు, ఒక బలమైన మూమెంటు. ఇవాళ మావోయిస్టులని కనపడంగానే ఎట్నైతే కాల్ చేస్తున్న పరిస్థితి ఉందో, ఆ రోజులలో ఎంఎల్ పార్టీ, మేమున్న ఎంఎల్ పార్టీ సేమ్ అదే పరిస్థితి. నీలం రామచంద్రని పట్టుకొని కాల్ చేశారు, ఆయన రాష్ట్ర నాయకుడు. తర్వాత రామనరసయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి, ఆయన్ని పట్టుకొని కాల్ చేశారు. జంపాల ప్రసాద్ మాతో పాటుగా ఉస్మానియా యూనివర్సిటీ లోపల స్టూడెంట్ లీడర్గా ఉండేవారు, అతన్ని పట్టుకొని కాల్ చేశారు. ఇట్లా చెప్పాలంటే పట్టుకుంటే కాల్ చేయటమే ఆ రోజుల్లో బత్తుల వెంకటేశ్వరరావు. మరి మీరందరేమో సెట్ బ్యాక్ అయిపోయి, ఇక్కడ మీలాంటి వాళ్ళంతా సెట్ బ్యాక్ అయింది. కొండపల్లి చాలా కొన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయిండు, చాలా విస్తృతంగా చేసినని అన్నారు కదా. మరి అది 90s తర్వాత, బిఫోర్ 90s కాదు. మరి ఎందుకు అంతగానం పెరిగింది వాళ్ళు 90s తర్వాత? అయితే మేమున్న గ్రూప్, నేను 72-73 నుంచి 77 దాకున్నా. ఆ లోపల ఉన్నప్పుడు నేను
పెట్టిన మీరు కనుక ఆ పుస్తకం చదివితే లాస్ట్కి నేను లాస్ట్కు 1976లో ఆ పార్టీకి రాసిన లేఖ ఎంఎల్ పార్టీకి తో నా విభేదాలు అనే పేరిట ఒక లేఖ రాశాను. అవును. ఆ లేఖలో నేను చెప్పిన అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏమని చెప్పాను, మనం ప్రజలందరూ ఎన్నికలు కావాలంటారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది, ఎన్నికలు రద్దు చేసింది 76 లోపల. ఎన్నికలు కావాలని ప్రజలందరూ పోరాటం చేస్తుంటే మనం ఎన్నికలు బహిష్కరించడం మన పిలుపు ఉంది. అంటే ప్రజలేం కోరుకుంటారు, మనం ఏం చెప్తున్నాం, ఇది నేను రేజ్ చేసిన ఒక ప్రశ్న. తర్వాత రెండో అంశం ఏంటంటే మనం దీర్ఘకాలిక సాయుధ పోరాటం కావాలంటున్నాం. మనం నాయకులు అనుకుంటున్నాం, అంతకితం మన కొంతమంది క్యాడర్ అనుకుంటారు, కానీ జనం అనుకోవటం లేదు. అది సాధ్యం కాదు ఈ దేశాన. ఎందుకంటే విశాలమైన దేశం ఈ దేశం. కమ్యూనికేషన్స్ బాగా, టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, ప్రభుత్వం దగ్గర అవన్నీ ఉన్నాయి. తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల లోపల ప్రజల సమ్మతి మనకు అనుకూలంగా లేదు. మనం ఆ ప్రజలందరినీ ఆ ఆలోచనకి అనుకూలంగా మార్చలేకపోయాం. ఈ సందర్భంగా మనం తొందరపడి సాయుధ పోరాటం కనుక చేస్తే అది మనకు నష్టమే వస్తుంది, అనవసర త్యాగాలు అవుతాయి అనే ఉద్దేశంతో నేను ఆ లేఖ రాశాను. మీరు 1976 నవంబర్లో రాసిన లేఖ. 76 నవంబర్లో రాశాను నేను ఆ లేఖ. దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన అంశాలని అయ్యే రాశాను నేను. మీరు అంటే దీంతో నాకు అర్థమైన వాటిలో అంటే నేను నాకు చదివారు కదా మీరు, నేను చదివిన మీరు నాకు ఇక్కడ మాట అనిపించింది. మీ ఈ లేఖలు ఏమేమన్నారు ఇంకా చెప్పండి. ఇంకా ఏమైనా ఒకటి, ఈ భారత్ ఒక పార్టీ ఒక దేశాన్ని, ఈ దేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఈ దేశంలో ఎలాంటి విప్లవం తీసుకురావాలి, ఎవరిని కలపక రావాలి, ఏ ఫార్మ్ ఆఫ్ స్ట్రగుల్, ఏ రకమైన ఎత్తుగడ వేయాలి, ఏ రకమైన పోరాటాలు చేయాలి. అంటే పోరాటాలంటే ధర్నాలైన పోరాటాలే, రాస్తారోకలైన పోరాటాలే, మిలిటెంట్ ఉద్యమం పోరాటమే, సాయుధ పోరాటమే. కానీ ఏ సమయాన ఏది చేయాలి, ప్రజల సన్నద్ధత ఏంటి, దీన్ని బట్టి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అనేది ప్రధానమైన పాయింట్ ఉంటుంది. నేనన్నది ఏంటంటే దీనంతా అర్థం చేసుకోవాలంటే ఇవాళ భారతదేశం లోపల సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది మొదలు అంచనా వేయాలి. ఆ సమయాన 1975-74 సమయాన నేను అంచనా వేసిన పరిస్థితి, పార్టీ ఏమో ఇది సెమీ ఫ్యూడల్, సెమీ కలోనియల్. అంటే ఈ భారతదేశానికి ఇంకా పూర్తి స్వతంత్రం రాలేదు. ఫస్ట్ ఒక మాట. సెమీ కలోనియల్ అంటే అర్ధ వలస, అంటే ఈ దేశం స్వతంత్రమైంది కాదు అని చెప్పటం, ఇంకా వలసవాదుల చేతిలో ఉంది అని చెప్పటం ఒక పాయింట్. ఇది తప్పు అని నేను అన్నా. అవును. ఇది సెమీ ఫ్యూడల్ అంటే ఈ దేశం లోపల ఇంకా ఫ్యూడలిజమే ఉంది. జమీందారులు ఉన్నారు, జాగీర్దారులు ఉన్నారు, వాళ్ళకి లక్షల ఎకరాల భూమి ఉంది అనేది పార్టీ అభిప్రాయం. ఎప్పుడు ఇది 77 సంగతి నుంచి. అదే 77 అప్పుడు చాలా మారిపోయింది కదా. అదే నేను రాసింది కూడా. ఇది తప్పు. ఉదాహరణకి చెప్పాలంటే అలాంటి పరిస్థితి లేదు. 1948-50 కంటే ముందు ఉండే, కానీ ఈ 15-20 సంవత్సరాల లోపల భూస్వాములు కూడా ఈ భూములని ఉన్నా కూడా లేనిపోయిన సమస్యలు వస్తుంటాయి. ఒక పక్కన భూ సంస్కరణ అని, ఇంకొక పక్కన భూదాన ఉద్యమం అని, సీలింగ్ అని, ఇవన్నీ వస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ భూములు ఉంచుకుంటే పెద్ద లాభం లేదు, అవి మనకి అదనపు భారం కూడా అవుతున్నాయి. లేనిపోయింది ఊళ్ళల్లో మనం ఉండి సమస్యలు సృష్టించుకోవటం ఎందుకని ఊళ్ళల్లో ఉన్న భూస్వాములు, పెద్ద పెద్ద భూస్వాములు, ఈవెన్ సురేందర్ రెడ్డి ఎగ్జాంపుల్ కూడా నేను రాశాను. రామసాయం సురేందర్ రెడ్డి గురించి రాశాను నేను. ఆయనకి 1000 ఎకరాల భూములు ఉండే, కానీ గ్రామాలు ఆయన చేతులు ఉండేది. ఆ భూమిని ఆయన ఏం చేశాడు, ఎక్కడికక్కడ డిస్పర్స్ చేసి కొంత ప్రభుత్వం తీసుకుంది, కొంత ఆయన అమ్ముకొని ఏం చేసిండు, రైసు మిల్లులు, సినిమా హాళ్ళు, ఆంధ్ర బ్యాంకు ఇలాంటి బ్యాంకుల్లో పెట్టుకొని ఆయన పెట్టుబడిదారిగా అయింది. ఆయన ఒక్కడి కావటం కాదు, ఊర్లలో కూడా అదే పరిస్థితి వచ్చింది. కాబట్టి అలా పరిస్థితి లేదు అనేది నేను రాశాను. 75 నాటికే లేదని నేను రాశాను. ఇప్పటికి మావోయిస్టులు ఇప్పటికీ ఉందంటారు. ఇప్పటికి వాళ్ళ సిద్ధాంతం అర్ధ వలస అర్ధ భూస్వామ్యమే. అంటే 1947లో మన భారతదేశంలో ఎలాంటి మార్పు జరగలేదు. ఇప్పటికీ విదేశీ సామ్రాజ్యవాదులు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తారు. ఇది వాళ్ళ అండర్స్టాండింగ్. వాళ్ళ సెమీ ఫ్యూడల్, సెమీ కలోనియల్ అంటే అదే అర్థం. 1947-45లో అంటే మీకు చెప్పేదానికి ఒక యాడ్ చేస్తున్నాను నేను. ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆదాయం భూమి నుంచి వచ్చేది, రెవెన్యూ. ఇవాళ
ప్రధాన ఆదాయం వస్తున్నది ఎఫ్డిఐల నుంచి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి, సేవా రంగాల నుంచి వస్తున్నది కదా. మారిపోయింది సినారీ. ఈ పరిస్థితి అర్థం కావటం లేదు. ఇప్పటికీ మనం 1930 లోపల 40 లోపల ఏ మైండ్ సెట్తో ఆలోచించాలనో ఇవాళ ఈ నక్సలైట్లు అనే వాళ్ళ యొక్క పాలసీ ఇప్పటికి అదే ఉంది. సెమీ ఫ్యూడల్, సెమీ కలోనియల్ అనే మాట యొక్క అర్థం అది. ఒక తర్వాత నెక్స్ట్ ఇది సరైనది కాదన్నారు మీరు. కాదని అన్నాం. తర్వాత రెండో అంశం ఏంటంటే ఈ భారతదేశంలో ఎలాంటి రకమైన పోరాటం జరగాలనేది ఒక పాయింట్ ఉంటుంది. ఒకటి, మన దేశం ఎక్కడైతే రాజరికము, నియంతృత్వము, ప్యాసిజం లాంటివి ఉన్నప్పుడు, ఎన్నికలు లేనప్పుడు ఆ రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలంటే మనం ఏం చేయాలి? సాయుధ పోరాటం తప్పదు. ఎన్నికలు లేవు, రాజరికము, నియంతృత్వము, ప్యాసిజము ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? రాజ్యాధికారం కావాలి. వాడు దుర్మార్గం చేస్తాడు, అప్పుడు తప్పదు వాడిని దించేయాలంటే. ఎందుకంటే ఎన్నికలు లేవు కదా. రాజును, మొనార్కునో లేకపోతే ఫ్యాసిస్టునో ఎన్నికలని పెట్టనప్పుడు ఏం చేయాలి? ఇక అలాంటప్పుడు నువ్వు సాయుధ పోరాటానికి సిద్ధపడవచ్చు. కానీ అది కూడా ప్రజలందరినీ సిద్ధపరిచి చేయాలి. నువ్వు ఒక్కడిగో, ఇద్దరు, ముగ్గురు, నలుగురో కలిసి చేస్తే అయ్యేది కాదు. చాలామంది ఏం చెప్తారంటే ఈ ప్రభుత్వం దుర్మార్గమైంది కాదా, ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహిస్తారా, మనం ఎన్నికల మీద నమ్మకం పెట్టుకుంటే ఎట్లా, మనం నిర్ణయం చేయాలి కాకపోతే రేపైనా సాయుధ పోరాటం చేయాలి కాబట్టి ఇప్పటి నుంచే చేయాలని అంటారు. మీరు కావాలంటే మీరు అడిగి చూడండి. కానీ నేను అడిగేది అప్పుడే వేసిన ప్రశ్న ఏంటంటే మార్క్సు, ఎంగెల్స్, ఇంకో ఇద్దరు ముగ్గురు కలిసి ఒక దళం ఏర్పాటు చేసి జర్మనీలో సాయుధ పోరాటం ఎందుకు చేయలేదని నేను అడిగిన. అర్థమైంది నా ప్రశ్న? ఓకే, అర్థమైంది. అవును. అసలు వాళ్ళకి సాయుధ పోరాటం మీద నమ్మకం లేదన్నట్ట. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? ఇంకప్పుడు రాజరికం, నియంతృత్వం అది ఉన్న రోజులు అయ్యి, మరి వాళ్ళే సాయుధ పోరాటం చేయలేదు. వాళ్ళకు దళమై చేయాల్సి ఉండే కదా. ఎందుకు చేయలేదు అంటే వాళ్ళకి తెలివి ఉంది, మనకి లేదు. ఇంతే తేడా. అంటే ఉద్దేశం ఏమిటి మీరు చెప్పదలుచుకున్నది? మన భారతదేశంలో ఉన్న ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే భారతదేశం లోపల ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏంటి అనేది మొదలు అంచనా వేయటంలో వైఫల్యం చెందింది. ఫస్ట్ మనం ఏ పని చేయాలనుకున్నా ఉన్న పరిస్థితులు ఏంటి, మనం ఏ దశలు ఉన్నాం, ఎక్కడ దాకా పోగలం, ఎవరెవరిని కలపక రావాలి, ఇదంతా ఆలోచించాలి. కానీ ఇదంతా ఆలోచించకుండా సాయుధ పోరాటం ఎక్కడో ఒక గ్రామంలో, నక్సల్బరీ అనే ప్రాంతంలో, బెంగాల్ లోపల స్టార్ట్ అయింది. ఒక గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో ఒక భూస్వామి అక్కడ ఉన్న ప్రజలకి ఏదో అన్యాయం చేస్తే దానికి వ్యతిరేకంగా ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో ఆ భూస్వామి వీళ్ళ మీద దాడి చేసిండు, వీళ్ళు ఆ భూస్వామిని చంపారు. ఇటునే భారతదేశం అంతా జరగాలని సిద్ధాంతం తయారు చేసిండు. ఇదే నక్సలిజం. ఇంతే. దీన్ని మార్చుకోవాలి. మీరు 70 ఏళ్ళు అన్నారు. 70 ఏళ్ళనే నేను 76లోనే లేఖ రాశాను. ఇదంతా తప్పు, దీర్ఘకాలిక సాయుధ పోరాటం అనేది తప్పు. పైగా ఇప్పుడు ఎన్నికలున్న తర్వాత సాయుధ పోరాటం అనేది సాధ్యం కాదు. చైనాపై అరుణతార ఎడ్గార్ స్నో గురించి రాస్తూ మావో ఆయనతో అన్నట్లు మీరు ఈ పుస్తకంలో ఒక మాట రాశారు. మీరు ఎన్నికలే గనక చైనాలో ఉంటే ఇన్ని లక్షల మంది చనిపోయే వాళ్ళు కాదు అని ఆయన అన్నారు మీరు. ఎడ్గార్ స్నో రెడ్ స్టార్ ఓవర్ చైనా అనేది ఇంగ్లీష్లో ఉంది, చైనాపై అరుణతార అని తెలుగులో ఉంది. మనం ఎక్కడ బుక్ స్టాల్ అనేది దొరుకుద్ది. అది దాంట్లో నుంచే నేను తీసి రాసినా కదా. ఏ సందర్భంలో ఉన్నారు ఆయన మాట? మావో లాంగ్ మార్చ్ పేరిట పోతుంటాడు. అంటే షాంఘై షేక్ యొక్క సైన్యాలు దాడి చేసి అనేక మందిని చంపేస్తాయి, కొంత వేల మందిని చంపేస్తాయి. కొన్ని వేల మంది అనారోగ్యాలతో చచ్చిపోతుంటారు. కొన్ని వేల మందికి ఈ లాంగ్ మార్చ్లో జనం పోయే ఈ గ్యాంగుల ఈ పాదయాత్రల అప్పుడు చాలా నష్టాలు వస్తాయి. ఈ ఎడ్గార్ స్నో మనం కూడా చూస్తుంటాం కదా. ఇప్పుడు నక్సలైట్లు అడవులు ఉన్నప్పుడు కొంతమంది మాట్లాడి ఇంటర్వ్యూ చేస్తారు. అట్నే ఆయన అమెరికా నుంచి వచ్చి ఆయన ఇంటర్వ్యూ చేస్తాడు ఎడ్గార్ స్నో. ఎవరు? మావోని. ఆయన చూసిండు. ఆయన అమ్మటి కొంతకాలం తిరిగిండు. 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు దాకా తిరిగిండు. ఆయన అమ్మటి తిరిగినప్పుడు ఆయన చూసిండు సరి అయిన తిండి లేకపోవటం, తర్వాత నీళ్లు దొరక్కపోవటము, తర్వాత వాళ్ళకి అనారోగ్యాలు ఉండటం, పైగా కొండ ప్రాంతాలన్నీ వైద్యం సరిగ్గా లేకపోవటం,
వీటన్నిటితోని ఆయన ఆయన ఉండంగానే ఫలాని చోట మన వాళ్ళు ఇంతమంది చచ్చిపోయినారు, ఇట్లా అనారోగ్యంగా చచ్చిపోయినారు, ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకు అనిపించింది, మావోతో మాట్లాడతాడు, మనం ఇన్ని త్యాగాలు చేయాలన్నా అనేది అన్నప్పుడు, నిజమే మాకు ఇన్ని త్యాగాలు చేయాలని లేదు, మాకు బాధగానే ఉంది, మేము మనుషులమే, మాకు మానవత్వం ఉంది, కానీ ఇది రాకుండా ఉంటే బాగుండేది ఉంది. కానీ మీ దేశాల లోపల ఎన్నికలు ఉన్నాయి, మీరు మీ ఇష్టం వచ్చిన ప్రభుత్వాన్ని మీ ఎన్నికల ద్వారా సంపాదించుకోవచ్చు, కానీ ఇక్కడ అవకాశమే లేదు కదా మా దగ్గర అని అంటాడు అన్నమాట. అన్నప్పుడు అంతమంది మేధావులు, రచయితలు, ఉన్నత కుటుంబాలకి వచ్చిన వాళ్ళు, ఉన్నత విద్యావంతులు, గోల్డ్ మెడల్స్, వీళ్ళంతా ఈ పోయిన వాళ్ళందరికీ ఈ చిన్న చిన్న విషయాలు వాళ్ళ గమనంలో లేవా, లేదా వాళ్ళు విస్మరించిందా, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటి, ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే నేను పోయే పరిస్థితులు ఎట్లున్నాయో తెలిస్తే ఇప్పుడు మీకు ఈ విషయం అర్థమైంది. అప్పుడు ప్రపంచవ్యాపితంగా 1972, 73, 74 ఆ సమయాన కోరితే ప్రభుత్వాలు ఓడిపోతాయి అనే ఒక వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ఉదాహరణకి అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచాన్నంతా గుప్పిట్లో పెట్టుకున్న సామ్రాజ్యవాదాన్ని వియత్నాం, ఒక చిన్న దేశం, పోరాడి ఒక 1000 మంది సైనికులు, అమెరికా సైనికుల్ని చెరబడుతుంది. తన దేశంకి వచ్చి అమెరికా వాడు దాడి చేస్తుంటే వియత్నాం ఆ దేశంలో ఉన్న అమెరికా సైనికులందరినీ వలేసి వాళ్ళని బంధిస్తుంది. వాడు దిగొచ్చి వీళ్ళతో కాంప్రమైజ్ అయ్యి వీళ్ళకి నష్టపరిహారం ఇచ్చి సైన్యాన్ని తీసుకుపోవాల్సి వచ్చింది. అంత గొప్ప పోరాటం ఒక పక్కన. వియత్నాం పక్కనే ఉన్న లావోస్, కంబోడియా ఇలాంటి దేశాలలో బ్రహ్మాండమైన సాయుధ పోరాటాలు, విజయాలు సాధించటం. ఇంకొక పక్కన ఇటు సిలోను, ఇలాంటి నేపాల్ ఇలాంటి దేశాలలో కూడా సాయుధ పోరాటాలు. ఇది ఒక పక్కన. ఇంకొక పక్కన సోవియట్ ఒక బలమైన సోషలిస్ట్ క్యాంపు, సోవియట్ యూనియన్, అల్బేనియా, బల్గేరియా, జెకోస్లోవేకియా, హంగరీ, రొమేనియా, ఈ దేశాలన్నీ తూర్పు జర్మనీ, ఎన్ని సోషలిస్ట్ దేశాలు, అటు రష్యా, ఇంకో పక్కన చైనా, అంటే సోషలిస్ట్ క్యాంప్ ప్రపంచాన్ని వ్యాపించింది. అంటే మనం బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. మన దేశంలో కూడా మనం అట్టనే సాయుధ పోరాటం చేస్తే మనం అడ్వాన్స్ అవుతాం అనేది యూత్ లోపల, స్టూడెంట్స్ లోపల, మేధావుల లోపల ఉన్న ఆలోచన. అయితే ఈ ఆలోచన, వాళ్ళ ఉత్సాహంతోనే ఈ పోరాటాలను ఫ్రేమ్ చేసిండ్రు. కానీ అసలు ప్రజల స్థాయి ఏంటి, ప్రజలేం కోరుకుంటారు, ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటి, రాజకీయ పరిస్థితి ఏంటి, ఈ భారతీయ సమాజంలో కులం అనేది ఉంది, ఆ కులం పాత్ర ఏంటి, దాన్ని ఎట్ట ట్యాకిల్ చేయాలి అనే విషయాన్ని అప్పుడు మేము ఆలోచించగలిగేది కాదు. పోతూనే ఉంటాం, మనకెదిరే ఉంది, ప్రపంచమే మనం అని అనుకుంటున్న ఒక వాతావరణం లోపల ఈ మేధావులు, ఇవాళ మీకు ముఖ్య నాయకులందరూ కూడా, ఈ చారు మజుందార్ అని చెప్పిన, కానసన్యులు అని చెప్పిన, తర్వాత నాగభూషణం పట్నాయక్ కావచ్చు, ఈ పుల్లారెడ్డి కావచ్చు, నాగిరెడ్డి కావచ్చు, దేవులపల్లి కావచ్చు, ఇట్లా మనం చెప్తున్న ఈ లీడర్లందరూ ఆ తరం వాళ్ళు. అంటే ఆ తరాన్ని ఉన్నాం. అప్పుడు వచ్చిన యూత్ స్టూడెంట్స్ కూడా అట్టనే మనం కూడా కాస్త గట్టిగా పోరాటం చేస్తే భారతదేశంలో కూడా సోషలిజం అవుతుందనేంత ఉన్న వాతావరణం ఉండే. దాంట్లో పోయినాం. ఒక్క మాటలు చెప్పాలంటే పోయిన వాళ్ళందరూ కూడా ప్రతిష్టలకు తర్వాత ఏమైందంటే, ఇంతకాలం మేము దీంట్లో అంత వీరుడుగా పోరాటం చేసినాం, మమ్మల్ని గురించి మా ఏరియాలందరూ కూడా టైగర్ అంటారు, సింహాలు అంటారు, మన పేరు చెప్తేనే అక్కడ బ్రహ్మాండంగా ఆరాధిస్తారు. ఇలాంటి మనం వీరులు అనుకుంటున్న సమయాన మనం మళ్ళా దిగజారిపోతే ఏమైతే సత్య ఇక్కడే సావాలనే మనస్తత్వం, స్వీయ మానసిక దూరంలో వచ్చేసినాయి. అందువల్ల చాలామంది రాలేక అక్కడ తప్పని తెలుసు. నేను ఒక్కడనే ఆ విషయాలు తెలుసుకున్నానని కాదు, నేను ఈ విషయాలని డివి కృష్ణారెడ్డితోని, వేములపల్లి వెంకటరామయ్యతోని, రాయల సుభాష్ చంద్రబోస్తోని చాలా స్పష్టంగా మాట్లాడినాను. ఈ విషయాలు 50 సంవత్సరాల క్రితం నేను వాళ్ళతో మాట్లాడినాను. ఇవాళ తాజాగా ఉన్నాయి అవి. ఇవాళ నేను మాట్లాడిన వాళ్ళందరూ, పుల్లారెడ్డి చనిపోయిండు,
రామనరసయ్య చనిపోయిండు, నీలం రామచంద్ర చనిపోయిండు, దెన్ రాయల సుభాష్ చంద్ర చనిపోయిండు. కానీ ఇద్దరు మిగిలినరు. చంద్రన్నతో లాస్ట్కి మాట్లాడినా చంద్రన్ ఇప్పుడు న్యూ డెమోక్రసీ ఆల్ ఇండియా సెక్రటరీ, ఆయనతో లాస్ట్కి పిండిపోలు అడవుల్లో మాట్లాడాను. ఆయనకి నాకైనా ఘర్షణ లాస్ట్కి ఉంది. లాస్ట్ ఆయనతో నా చర్చ, నేను ఆయుధాలు ఒప్పజెప్పొచ్చింది ఆయనకి. తర్వాత వేములపల్లి వెంకటరామయ్య ఉన్నాడు మా చర్చలల్లో. వేములపల్లి వెంకటరామయ్య గారి కూడా ఇప్పటికీ నేను చెప్తున్నా, ఈ స్టేజ్ మీద నేను చెప్తున్నా, వెంకటరామయ్య గారికి కూడా దాదాపుగా ఇది సరి అయింది కాదనే అభిప్రాయం ఇప్పుడు రావటం కాదు, అప్పుడే ఉంది ఆయన. అయితే ఆయన ఏమన్నాడు, మా మధ్యలో జరిగిన చర్చలలో మనం ఒక పార్టీలు ఉన్నాం, మెజార్టీ నిర్ణయాన్ని కట్టుబడదాం, పార్టీనే మనం మార్చుదాం. ఇది ఆయన నాతో చెప్పిన మాట. డివి కృష్ణారెడ్డి, వేములపల్లి వెంకటరామయ్య గారు నాతో చెప్పిన మాట. అది మీ పార్టీకి సంబంధించి. ఇవాళ మొత్తము అమిత్ షా ఏమన్నాడు, చర్చల్లో ఇవేం లేవని అంటున్నారు. అదే అంటే నేను అనేది ఏంటంటే, నేను చెప్పిన ప్రతి మాట, నేను రాసిన ప్రతి మాట, నేను ఏదో వాళ్ళు లేరని నేను అంటాం కాదు, ఆధారాలతో కూడా నేను దాంట్లో లేఖలు పెట్టాను. తర్వాత నా గురించి గూడ అంజయ్య నేను అందరం కలిసి పుల్లారెడ్డితో ఏం మాట్లాడామో లేఖలు, అది ఆ విషయాలు ఇంటర్వ్యూ ఉంది. తర్వాత అది నేను ఈవెన్ సిపిఎం పార్టీలకు వచ్చినా కూడా కులం సమస్య మీద ఏమేమి మాట్లాడినో ఏం విషయాలు. దీంట్లో ఒక మాట అన్నారు మీరు దీంట్లో చెప్పిన విషయాలు ఏంటంటే, వీరు 1976లో రాసిన లేఖ అంశాలు ఈ మధ్యకాలంలో మావోయిస్ట్ పార్టీ సంబంధించిన వాళ్ళు కొంత బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడినట్టు కూడా మీడియాలో వచ్చింది. బయట చర్చ కూడా బాగా జరుగుతున్నది. వీరు లేవనెత్తిన విషయాలు, ఒకటి, భూమి అనేది 1975-76 నాటికే వికేంద్రీకరణ జరుగుతూ వచ్చింది. ఇందిరాగాంధీ భూ సంస్కరణలు తీసుకొని రావడం వలన దళితుల చేతుల్లోకి, బీసీల చేతుల్లోకి, అట్టడుగు వర్గాలకు ఎకరమో 2 ఎకరాల భూమి వచ్చింది. అప్పటికే ప్రభుత్వాల నుంచి కొన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి. ప్రజల జీవితాలలో మౌలిక సదుపాయాలు రావడానికి స్కోప్ ఉంది అనే ఒక భావన కలుగుతున్న దశ అది. తో పాటుగా 1930-40ల నాటి వాతావరణం ఎట్లా ఉన్నది, ఇక్కడ నేషనల్ శాంపుల్ సర్వే 1961-62లో జరిగింది. ఆనాడున్న దాని ప్రకారం భూమి ఎవరి చేతిలో ఎంత ఉన్నది, నిజంగానే 100 ఎకరాలు ఉన్నదా అంటే లేదు. హెక్టారు, 2 హెక్టార్లు, 3 హెక్టార్లు, 5 హెక్టార్లు, దీన్ని మించి లేవు. ఇందులో హెక్టారు ఉన్నవారు తక్కువ ఉన్నారు, 5 హెక్టార్ల వరకు ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నారు. హెక్టారుకు 2.5 ఎకరాలు అంటే 10-15 ఎకరాల భూమి మాత్రమే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంత తక్కువ భూమి ఉన్నప్పుడు ఎట్లా అవుతారు అనే ప్రశ్న వాళ్ళు ఏమనెత్తడం. మూడోది, ఎన్నికలు బహిష్కరించినప్పుడు ప్రజలు ఓట్లేస్తున్నారు, ప్రభుత్వాలు బెదిరించినట్టు ఇవాళ నోటా వచ్చింది, మరి నోట కిందకి వేయట్లేదనే ప్రశ్న కూడా ఒకటి వస్తున్నది. అంటే ప్రజల చైతన్య స్థాయి ఒక రకంగా ఉంటే విప్లవకారుల చైతన్య స్థాయి మరో రకంగా ఉన్నది. వీళ్ళు ఎందుకు ఆలోచన 76లో వారు రాసింది. చివరికి ఈ మాట అంటున్నారు. అంటే ఇన్ని విషయాలు చెప్తూ వచ్చి వీరు ఒక మాట అన్నారు, పై వాదనలు అంటే ఇన్ని చెప్తున్నప్పటికీ, అంటే వీరు ఏ సూత్రాన్ని అయితే డెఫినేషన్ చేసుకొని పోతున్నారో ఆ పోతున్న వాటిల్లో ఇవన్నీ తప్పని మీరు అంటుంటే కనుక, అయినా మేము ఇట్లా అడవులో ఉండి పోరాటం చేస్తామంటే, ఇట్లా ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు అమాయకులైనా ఉండాలి లేదా మోసగాళ్ళైనా కావాలని మీరు చాలా తీవ్రమైన పదం ఉన్నారు. వాళ్ళు మోసగాళ్ళు ఎట్లయితారు? మీ ఆర్గ్యుమెంట్ అంతా బాగానే ఉన్నది, చెప్పారు, కొన్ని ప్రశ్నలు లేవనెత్తిండ్రు, మోసగాళ్ళంత పదం ఎందుకు వాడారు? అంటే తెలిసి కూడా తప్పు చేయటాన్ని నేను మోసం అంటున్నా. తెలిసి కూడా ఇది ముందుకు పోదు, ఇది విఫలమైద్ది అని. ఉదాహరణగా చెప్పాలంటే లేటెస్టే విషయం, మావోయిస్టులు ఇవ్వాలనే ఈ నిర్ణయానికి రాలేదు. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నట్టు వాళ్ళ సాయుధ పోరాటం అనేది మనం కొనసాగించలేము అనేది ఇవ్వాలనే రాలేదు. ఒక 3 సంవత్సరాల క్రితమే క్లియర్గా వచ్చిండ్రు. 2002 నాటికే, 2022 నాటికి, 23 నాటికే క్లియర్గా వచ్చిండ్రు. ఎందుకు ఎక్కడొచ్చిందంటే నేను గమనించింది, నేను అర్థం చేసుకుంది, నేను నాకు తెలిసిన మిత్రులతోనూ మాట్లాడింది, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నా. 2022-23 ఆ మధ్యలో, అంటే 22 లాస్ట్ 23 బిగినింగ్లో ఒక 22 మంది భద్రతా సిబ్బందిని మావోయిస్టులు మందు పాత్ర పేల్చి చంపేసిండు. జ్ఞాపకం ఉందా మీకు? అంతకుముందు 2010-11 ఆ మధ్య కాలాన 76 మందిని కాల్సింది. తర్వాత
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా వాళ్ళంతా ఉన్న విద్యాసాగర్ శుక్లా లాంటి వాళ్ళు తర్వాత మందు పాత్ర పెట్టి తర్వాత 2022-23 మధ్యలో కలిసింది. దాంతో అంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద ఎత్తున నష్టం జరిగినా కూడా వాళ్ళు సీరియస్గా అంత పెద్ద సీరియస్గా తీసుకోలేదు. అప్పటి వరకే ఇది దుర్మార్గం అది అని లేకపోతే కొన్ని ఇది కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసినారు. కానీ బీజేపీ అట్లా కాదు. బీజేపీ చాలా ప్లాన్ ప్రకారంగా దీన్ని తుదమిట్టించాలని ఇవ్వాలేదో ఒక 6 నెలల కింద అమిత్ షా చెప్పిండు బయటికి. కానీ అంతకుముందే 2 సంవత్సరాల క్రితమే ఎప్పుడైతే ఆ 22 మందో 23 చనిపోయినప్పుడే కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఇక వీళ్ళని తుదముట్టించాలనుకున్నారు. కానీ అంత లోపలని ఛత్తీస్గఢ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు అయినాక చూసుకుందామని అంత లోపల వాళ్ళు ఎక్కడ ఏరియాలు ఉన్నాయి, ఎక్కడ క్యాంపులు పెట్టవచ్చు, ఎక్కడ ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం దాన్ని ఫొటోస్ అవన్నీ సేకరించాలి అని బాటలు ఏర్పాటు చేసుకున్నారు. అంత ప్లాన్ తయారు చేసుకున్నారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి 2024 జూన్ జూలైలో. అప్పటిదాకా ఆగినరు. తర్వాత ఇమ్మీడియట్గా 3వసారి అధికారానికి రాగానే చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే 2022 ఎప్పుడైతే వాళ్ళు చనిపోయారో 22-23లో వాళ్ళు భద్రతా దళం చనిపోయిందో అప్పటి నుంచి బాగా సీరియస్గా అటాకులు స్టార్ట్ చేశారు ఇది గవర్నమెంట్ మావోయిస్ట్ల మీద. అయితే వాళ్ళకి అర్థమైంది వీళ్ళ టెక్నాలజీని డ్రోన్లను ఉపయోగించటము, ఫోటోలు తీయటము, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం ఇవన్నీ చూసుకొని మనం ఎగ్జిస్ట్ కాలేము, వీళ్ళు వచ్చి ఈ అడవినే ఆక్యుపై చేస్తే మనం ఏం చేయాలి అనేది వాళ్ళకి అర్థం కాలే. అప్పుడే వాళ్ళ పార్టీలో చాలా సీరియస్గా చర్చ అయింది. ఆ చర్చల్లో కూడా ఇతను చనిపోయింది చూడండి వాళ్ళ సెక్రటరీ నంబాల కేశవరావు, ఆయన నాయకత్వాన వీళ్ళంతా నిర్ణయం చేశారు. మంచి సమయం మనం ఇదైతే కొనసాగించలేము, ఎట్లా బయటపడాలనే చర్చలు వాళ్ళు అయినప్పుడు ఆ పార్టీలో కూడా చాలా సీరియస్గా డిస్కషన్స్ అయి ఉంటాయి. ఎట్లా మనం ఇంతకాలం సత్యనం బతుకుతాం, మనం సాయుధ పోరాటమే అని చెప్పినాం, అనేక వ్యాసాలు రాసినాం, అనేక ఉపన్యాసాలు ఇచ్చినాం, ఇప్పుడు మన లైన్ ఒప్పుకున్నాం, ఫెయిల్ అయినట్టే కదా అనేది ఒక ఎగో, ఒక స్వయమానసకు ధోరణి ఉంటుంది సహజంగా. ఎప్పుడైనా మీరు దృష్టి పెట్టుకోండి, సాయుధ పోరాటాన్ని ఒక అడుగు వెనక్కేసి ఆలోచించుదామన్న ప్రతి సందర్భంగా చరిత్రలో అట్లా ఆలోచించిన వాళ్ళని రివిజనిస్ట్లని, పిరికోళ్ళని, ద్రోహులని ముద్రలేసినరు. ఈవెన్ 1990 ఆ మధ్యలో, 80 ఆ మధ్యలో, 80 చివరిలో ఏదో బిగినింగ్లో కొండపల్లి సీతారామయ్య మనం ఇప్పుడు ఈ దాళ్ళు వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకు చాలా కష్టమైంది, మనం ప్రజల్లోకి వెళ్దాం, ప్రజా సంఘాలు డెవలప్ చేద్దాం అన్నందుకు ఆయన డివిజనిస్ట్ అయిపోయిండు, పనికిరానివాడు అయిపోయిండు అని ఆయన తీసేసిండు కదా. తెలుసా ఈ విషయం మీకు? ఆయన పనికిరాడనే తీసేసిండ్రు. అంటే ఎవరన్నా మళ్ళీ తిరిగి ఆలోచించుదామంటే వాడి మీద దాడి చేయటమే. ఇప్పుడు ఇంతెందుకు వేణుగోపాల్ వాళ్ళందరి ఆలోచన నుంచే మాట్లాడుతుండు, ఆయన సొంతంగా ఏం మాట్లాడేదే కాదు. తర్వాత సత్యమూర్తి, ఆయనకు అదే అయింది. ఎవరైనా మళ్ళీ ఒక అడుగు వెనక్కేసి ఆలోచిద్దామన్న ప్రతి సందర్భంగా, ఇంతెందుకు తరిమిల నాగిరెడ్డి పుల్లారెడ్డి విషయంలో కూడా పుల్లారెడ్డి కాస్త మొరటుగా పోతుండు, ఇండివిజువల్గా పోతుండు, తర్వాత సెక్టేరియన్గా పోతుండు, దాళ్ళు చేస్తుండు, ఇది మనకి నష్టం వస్తుందని నాగిరెడ్డి అన్నందుకు కథం నాగిరెడ్డి ఇది విజిస్ట్ అయిపోయాడు. అంటే ఇట్లనే కమ్యూనిస్టు పార్టీలో ఒక దుర్మార్గమైన లక్షణం ఏముంటుందంటే కాస్త వెనకడిగేసి ఆలోచించుదామంటే ఇది అంటారన్నమాట. అయితే ఇక్కడ కూడా 2022-23 తర్వాత వీళ్ళలోకి చర్చ స్టార్ట్ అయింది. 2024 ఆగస్ట్ సెప్టెంబర్లో స్టార్ట్ చేసింది కదా వాళ్ళు చాలా సీరియస్గా. ఇది ప్రభుత్వం కగార్ ఆపరేషన్ కగార్ అనేది అప్పుడే కాదు వాళ్ళు స్టార్ట్ చేసింది. కొడుతూ ఉంటే ఇక వీళ్ళు నిలబడలేకపోయినారు. మనం చూసినాం గత సంవత్సరం లోపల అనేక మంది చనిపోవటం.
జనవరి నాటికి అనేక మంది చనిపోయారు. అవును, చాలా మంది వందల సంఖ్యలో చనిపోయారు. అంటే వాళ్ళు కూడా బయట దీన్ని విరమించాలనే ఆలోచనకు వచ్చారు. వాళ్ళు కూడా ఆల్రెడీ వచ్చిండ్రు. రావటమే కాదు, వాళ్ళంతా కూడా ఇక ఎట్లా విరమించాలంటే డైరెక్ట్గా మేము విరమిస్తాము అంటే బాగుండదు కదా. గౌరవంగా బయటపడాలి. ఇది వాళ్ళకున్నది. అంతే తప్ప విరమించొద్దని ఎవరికీ లేదు. ఇప్పటికి కూడా ఈవెన్ మాల్లోజుల వేణుగోపాల్ని ఏదో బహిష్కరిస్తాను, వెళ్ళగొట్టినాం, మాకు సంబంధం లేదని ఇప్పుడు చెప్పే వాళ్ళు కూడా మాకు చర్చలు కావాలంటారు. మీరు గమనించారా? ఏమని చర్చ పెడతారండి? ఈ ప్రభుత్వంతో నువ్వేం చర్చ పెడతావు? నువ్వు సగం రాజ్యం తీసుకో, నేను సగం రాజ్యం తీసుకుంటా అని ఇట్లా ఏమైనా చర్చలు పెడతారా? అసలు నువ్వు పోయింది రాజ్యాధికారం కోసం. అక్కడికి నువ్వు సాయుధ పోరాటం చేయటానికే పోయినావు. సాయుధ పోరాటం చేసి రాజ్యాన్ని సంపాదించుకుంటానని పోయినావు. నువ్వు ఆయనతో నేను చర్చ పెడతావు? చర్చలు అంటేనే దిగి వచ్చినట్టు లెక్క అయిపోయింది. అవును, ఇప్పుడు దాన్ని మనం అవమానం ఎందుకు తీసుకోవాలి? ఇవాళ కాలమాన పరిస్థితుల కారణంగా ప్రజలు మీరన్న మాటనే కదా, ఈగోను వదిలిపెట్టి, లేదా ఇన్నాళ్ళు చేసినాం కదా ఎవరేమనుకుంటారో, లేదా ఇంతమందిని మేము ఉద్యమంలో చంపినాం కదా వాళ్ళేమైనా పగ తీసుకుంటారో అన్న ప్రభుత్వంతో మాట్లాడుకుని రావచ్చు కదా బయటికి. మాకు కూడా వాళ్ళందరూ మమ్మల్ని, మా పిల్లగాలని మీరు పాడు చేసిండ్రు అదే అట్లా అంటారంటే అదే వీళ్ళు బాగా వీళ్ళ పలసదనం అయిపోతారు కదా, వీళ్ళ వ్యక్తిగతమైన దానికోసం. అంటే పరిస్థితులు మరి లేనప్పుడు ఏం చేస్తారు మరి? అయితే అది ఉండాలి కదండి. ఇప్పుడు తప్పును ఒప్పుకోగలిగే ధైర్యం కూడా ఉండాలి. మామూలు విషయం కాదు. తప్పును ఒప్పుకోవటం అనేది అన్నిటికంటే కష్టమైన పని నా అభిప్రాయం. నిజమే, చాలా ధైర్యం కావాలి తప్పును ఒప్పుకోవటానికి. అయితే ఇప్పుడు వాళ్ళకు వచ్చినది ఏంటంటే, ఎట్నో బయటపడాలనుకున్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా బయట ఉండే ప్రజా సంఘాలు, మేధావులు వాళ్ళని సమీకరించి మీరు మీటింగ్ పెట్టి మీరు శాంతి చర్చల కోసం పిలవండి అని కాస్త గడబడి చేయండి, కాస్త మీటింగులు పెట్టండి, ప్రజల లోపల అభిప్రాయాన్ని కల్పించండి అని చెప్పి ఉంటారు. అందుకోసమే మార్చి 24 నాడు వెళ్ళి పెట్టి ఉంటారు. మార్చి 28 నాడు ఓకే మేము సిద్ధం అని వాళ్ళు అన్నారు. మీకు జ్ఞాపకం ఉందా ఇది? అంటే మార్చి 24 నాడు కొన్ని సంఘాలు కలిసి శాంతి చర్చలు జరపాలని పిలిపిస్తారు. వాళ్ళకు దాని రోజు మాట్లాడిండు అంటే రావడానికి ఉన్నట్లు. కానీ ఇక్కడ ఈ పాయింట్ అర్థమైంది నాకు. అది వాళ్ళు స్పందించడం 4 రోజులకే వాళ్ళ మావోయిస్ట్ కమిటీ సమావేశమై, వాళ్ళ సెంట్రల్ కమిటీ సమావేశమై ఓకే అంటదా. ఒక నిర్ణయం రావటానికే ఇప్పుడు వాళ్ళు కార్యదర్శిని ఎన్నుకోవడానికే ఇంత ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు అంత తొందరలో అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక హింట్ ఉంది కాబట్టే వీళ్ళు పెట్టడం వెంటనే వాళ్ళు ఒప్పుకోవటం జరిగింది. ఎందుకంటే అంటే దీని నుంచి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు మానసికంగా ఈ సాయుధ పోరాటాన్ని మేము కొనసాగించలేము, అనవసరమైన త్యాగాలే, వచ్చేదేం లేదని నిర్ణయానికి ఆ పార్టీ రాకుండా శాంతి చర్చలు అనేవి ఉండవు. అంబేద్కర్ నెహ్రూ కలిపి చేసిన ఒక ప్రయోగం ఈ మధ్యన ప్రొఫెసర్ తిరుమలి వారు రాసిన ఒక ఆంధ్రజ్యోతి ఆర్టికల్ నేను చదివినది. అంబేద్కర్ ఒక ఓటు సాధనంగా చేసుకొని భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ, ఈ కుల వ్యవస్థను దాటకుండా ఈ కుల వ్యవస్థను బారికేడ్ను బద్దలు కొట్టకుండా పోలేమనే విషయం ఆయనకు అర్థమైంది. అంటే కమ్యూనిస్టులు ఎందుకు కుల సంఘాలు పెట్టుకున్నారు వాళ్ళు, కానీ మీరే లెక్కలు రాసింది కదా 70-75లోనే మీరు కుల సమస్య తీసుకొని వస్తే ఎందుకు తిరస్కరించారు వాళ్ళు? అంబేద్కర్ అర్థమైంటే కనుక ఇవాళ ఈ సంక్షోభం ఉండేది కాదని నాకు అనిపించేది. ఎగ్జాక్ట్లీ. అయితే నేను ఆ పుస్తకంలో రాసింది కానీ ఆ 74లో నేను చంద్రపుల్లారెడ్డితో కులం సమస్యను మనం తీసుకోవాలని చెప్పి అని చర్చ మా మధ్య జరిగిందని రాశాను కదా. నేనెందుకు రాశానంటే, ఇంత లోతుగా ఈ భారతీయ సమాజంలో కులం వర్గం ఉంది, రెండు ఒకదానికొకటి సంబంధం ఉంది, విప్లవానికి ఇది అడ్డం వస్తుంది అనే పాయింట్ కంటే కమ్యూనిస్టు పార్టీ ఎస్సీ ఎస్టీస్ లోపలికి బాగా పోవాలంటే మనం అంబేద్కర్ని అందరూ వాళ్ళు రోజుకి చదువుకున్న వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ యూత్ అంతా కూడా అంబేద్కర్ని ఆరాధిస్తారు. అసలు అంబేద్కర్ని మనం బూర్జువా అని, మన సామ్రాజ్యవాద ఏజెంట్ అని, కులవాదని లేనిపోంది ఆయన మీద ఇస్తున్నాం, దూరం చేసుకుంటున్నాం. దీంతో ఈ ఎస్సీ ఎస్టీ యూత్ మన దగ్గరికి రావటం లేదు. ఈ ఎస్సీ ఎస్టీ యూత్ రాకుండా అసలు ఎస్సీ ఎస్టీ సెక్షన్ సెట్ అవుతాయి మన దగ్గరికి అని మీరు అన్నారు వాళ్ళతో. అదే కదా నేను రాసింది. ఏమన్నారు వాళ్ళు? సమాధానం ఏంటి? అదే కదా నాకు పుల్లారెడ్డికి అయింది చర్చ. ఈ విషయాన్ని కోసం రాశాను నేను. ఇవ్వాలంటే నేను
భారతీయ సమాజం లోపల కులం ఏంటి, వర్గం ఏంటి, కులం పునాదులు ఉందా, ఉపరితలంలో ఉందా, కులం అనేది ఒక ఏ దిక్కుకు పోయినా కూడా అది అడ్డం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా శ్రమ విభజనే జరిగింది, భారతదేశంలో శ్రామికుల విభజన కూడా జరిగింది. ఇవన్నీ నేను తర్వాత నేర్చుకున్నాయే. కానీ అప్పుడు మాత్రం కులంతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజం లోపల. అసలు మనం వ్యవసాయ కార్మిక సంఘం పెడతాను, రైతు సంఘం పెడతామని, విద్యార్థి సంఘం అంటున్నాం. అసలు కులంతో బాధపడే వాళ్ళు, అన్టచబిలిటీతో బాధపడే వాళ్ళని ఎందుకు సంఘం పెట్టకూడదు, పెడితే వాళ్ళందరూ మనకు ఉద్యమానికి వస్తారు కదా అనేది ప్రధాన కోణం నాది. అప్పుడు ఇంత విశాలం ఇవ్వాలి, నాకున్నంత విశాలం ఆడుకున్న పరిమితి, అలాంటి ఆ పరిమితికే వాళ్ళు గందరగోళమైనరు. నేను కమ్యూనిస్ట్ పార్టీని డెవలప్ చేయడానికి ఈ కింది తరగతుల లోపల సంఘాలు పెడితే లాభం పెట్టాలని అన్నదానికే నన్ను చాలా సీరియస్గా చర్చ అయ్యి, నాకు కులతత్వం ఉందని, నువ్వు అంబేద్కర్ ఒక ఏది బ్రిటిష్ ఏజెంటు లేదా బుర్జువాని పట్టుకొని ఆయన్ని మనం ఏదో ఓన్ చేసుకోవాలని మాట్లాడుతాను అని నన్ను తిట్టింది. అదే అందుకోసమే అన్నమాట. ఇట్లాంటి పరిస్థితి ఒకటి. రెండోది, ఈ మన దేశంలో ఇంతకుముందు నువ్వు చెప్పినట్టుగా ఆర్థిక పరిస్థితి, భూమి వికేంద్రీకరణ జరగటం, ఆ తర్వాత కూలి సమస్య ముందుకు రావటం, తర్వాత ఎన్నికలని మన దేశంలో ఉంటాయి. ఇవన్నీ ఆలోచించాల్సిన నాయకత్వాలు గుడ్డిగా ఏదో రష్యా ఇట్లా చెప్పిందనో, చైనా ఇట్లా చెప్పిందనో, లేకపోతే అక్కడ రష్యాలో ఇట్లా జరిగిందని, చైనా ఇట్లా జరిగిందని, కార్మిక విప్లవం, రైతు విప్లవం ఇట్లనే ఆలోచించిన తప్ప ఈ భారతదేశంలో ఉన్న కులాలేంటి, మతాలేంటి, ఇక్కడున్న భాష సమస్య ఏంటి, ఇక్కడున్న ప్రజల మూడేంటి, వీళ్ళందరినీ మనం రప్పించుకోవాలంటే ఏం చేయాలనేది ఆలోచించలేదనేది నేను అప్పుడు పెట్టిన. వాళ్ళు అంగీకరించలేదు కదా, అప్పటికి అంగీకరించలేదు. పైగా నన్ను ఒక దోషగానో, ఒక కులవాదిగానో, ఆయన అన్నాడు కదా, మార్క్స్లో నాకు వనమాల తెలవలేదని కూడా అన్నాడు కదా పుల్లారెడ్డి నన్ను. ఈ ప్రశ్నలు అడిగినందుకు, ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జరిగినది. ఇప్పుడు సంగతి కూడా ఏంటంటే, ఇప్పుడు ఆ పార్టీలో కూడా చదువుకున్న వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు, ఇవన్నీ అర్థమైనవి వాళ్ళు అందుకే బయటకు రావాలనుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితి లోపల సాయుధ పోరాటాన్ని కొనసాగించలేము నిర్ణయానికి వచ్చిండ్రు. ఇవాళ బయట ఉన్న కొంతమంది కవులు, రచయితలు, మేధావులు అని చెప్పుకొని తిరిగే వాళ్ళు కూడా వీళ్ళు పోయేటోళ్ళు కాదు, అక్కడ పోరాటం చేసేటోళ్ళు కాదు. నిజంగా వీళ్ళకి సాయుధ పోరాటం మీద నిజంగా నమ్మకం ఉంటే ఎవ్వడు ఇక్కడ ఉండకూడదు, ఒక్కడు కూడా ఇక్కడ ఉండకూడదు. బయట మాట్లాడేటోళ్ళు నేను చెప్తాను కదా, ఎవడు ఏది నమ్మితే ఆ పని చేయాలి. నమ్మని వాళ్ళు ఆ పరిస్థితులు చెప్పుకుంటూ, వాటిని పొగుడుకుంటూ, కవితలు రాసుకుంటూ, ఆ లోపల నుంచి రావాలనుకుంటూ వాళ్ళని డిస్కరేజ్ చేస్తారు. మీరు ఆడనే సావండి, మీరు కనుక ఆడ నుంచి వచ్చి వస్తే మాకు చాలా కష్టమైద్ది. మీ ఇంతకాలం సాయుధ పోరాటం కరెక్ట్ అని వాదించుకుంటూ తిరిగిన, ఇప్పుడు ఇంకేం వాదించుకొని తిరగలం, వాళ్ళ ముంగట చర్చించుకున్నాం బయట, వాళ్ళ ముంగట మా తలకాయ తీసేసినట్టు ఉంటుంది అని అనుకునేటోళ్ళు ఉన్నది. కానీ వాళ్ళ ప్రయోజనాలుగా నేను అందుకోసమే వాళ్ళ చిత్తశుద్ధిని మీరు ఎందుకు శంకిస్తున్నారు? నేను అందుకోసం రాసిన కదా, మీరు చంపకండి సావకండి అని ఒక వ్యాసం రాసిన. మీకు నేను పంపించుంటాను అనమాట. దాంట్లో ఏం చెప్పాను నేను, అయ్యా మీరు బయట ఉన్న వాళ్ళని చచ్చినా పర్వాలేదు అని అనుకుంటారు. ఇది కాదు, వాళ్ళని హీరోస్ లాగా మనం ఇన్వైట్ చేయాలి. వాళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు జీవితాలన్నింటినీ ఆడ పనంగా పెట్టి, కుటుంబాలు చూసుకోకుండా, పిల్లల్ని చూసుకోకుండా, పగలనకుండా, రేయి అనకుండా, అసలు అడవి లోపల పాములు, ముందు తిండి సరిగ్గా దొరకదు, ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఆ అనుభవాల ద్వారా బయటికి రావాలనుకుంటారు. ఇక మనం అడ్జస్ట్ కాలేమని, కానీ వారు రారు, వారు అక్కడే ఉంటారు, అట్లాంటి పిరికోళ్ళు కాదు అని వాళ్ళని రండి, మీరు చేసిన త్యాగం వృధా కాదు, రండి మీరందరూ బయటకు వచ్చినాక అందరం కలిసి ఇక్కడ. ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేదా? విద్య, వైద్యం ఎంత అద్భుతమైన మార్పు తీసుకురాలి ఢిల్లీలో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, జరిగినాయి కదా. నేను అనేది ఏంటంటే, ఇవాళ నేను చెప్తున్నా, భారతదేశంలో మావోయిస్టులు బయటికి వచ్చి అక్కడ ప్రజాతంత్ర ఉద్యమాన్ని ఏ రాష్ట్రాలు ఎంత
సృష్టిస్తారో నాకు తెలియదు, కానీ నాకు తెలంగాణలో వాళ్ళు కనుక మావోయిస్టులు అందరూ ఈ లైన్ తీసుకొని ఎన్నికల్లో పోటీ చేస్తే బయటకు వచ్చి ప్రజల మధ్యలో ఉంటే, ప్రజలతోనే ఉంటే, హీరోస్ 1952 లోపల కమ్యూనిస్టు క్యాండిడేట్ ఎవరిని పెడితే వాళ్ళు 2 సీట్లలో 3 సీట్లలో గెలిచిండ్రే, అట్లా గెలవకుంటే అడగండి. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ కొంత ప్రాంతంలో వాళ్ళకు బలమైన ఇప్పటికీ ఉంది, వాళ్ళంటే అభిమానం ఉంది. ఇక్కడ ఇటు దక్షిణ తెలంగాణకు వస్తే ఖమ్మం, నల్లగొండ, ఈవెన్ మహబూబ్ నగర్ ఇలాంటి ప్రాంతాల లోపల, వరంగల్ లోపల సిపిఎం సిపిఐలకు ఉంది. ఈ రెండు సెక్షన్స్ అన్ని కలిసి ఒక లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ లాంటిది ఏర్పాటు చేసి ఈ తెలంగాణ అయితే ఒక పార్టీ కాకపోయినా ఒక ఫ్రంట్ లాగా ఏర్పడితే ఈ తెలంగాణ రాష్ట్రం లోపల బ్రహ్మాండమైన లెఫ్ట్ మూవ్మెంట్ డెవలప్ అయ్యి, నక్సలైట్ పార్టీలన్నీ ప్రజలకు దూరం అయిపోయి అడవిలో ఉన్న కారణంగా, సమాజాన్ని అర్థం చేసుకునే కారణంగా వాళ్ళు, మరి సిపిఐ సిపిఎం కూడా అట్లే ఉన్నాయి కదా, వాళ్ళు ఎక్కడ పొరపాటు చేసినట్టు, మరి వాళ్ళు ఎందుకు రెక్టిఫై కావాలి కదా? రైట్, మంచి ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిస్టు పార్టీలు నేను మొదలే చెప్పినట్టుగా భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవటం లోపలనే వైఫల్యం చెందినవి అనేది ఫస్ట్ పాయింట్. అందరూ ఒకవేళ నిజంగానే సరి అయిన అంచనాలు వేసున్నట్టయితే ఇవాళ భారతదేశంలో సోషలిజం వచ్చేది. 20 సంవత్సరాలకి 1902లో 3లో రష్యాల కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడితే 1917 వరకే అక్కడ సోషలిజం వచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీ అధికారానికి వచ్చింది. 1921 లోపల చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడితే 1949 వరకే కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది. అటనే వివిధ దేశాలలో, వియత్నాంలో కానీ, లావోస్ కానీ, కంపోచియా కానీ, అవన్నీ దేశాల్లో వచ్చింది. మన దగ్గర ఎందుకు రాలేదు? ఇది నేను అనేది. ఏ ఫలాని పార్టీ బ్రహ్మాండంగా ఎవరు కూడా సరి అయిన అంచనా వేయలేదు. అంటే ఒక మాట, నేను ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు అక్కడక్కడ బీజేపీని మనవాద పార్టీ అని అంటున్నారు, కానీ ఇదే బీజేపీ బంగారు లక్ష్మణ్ జాతీయ పార్టీ అధ్యక్షుని చేసింది, ఆదివాసి ఒక ముఖ్యమంత్రిని చేసింది. మీరు కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్న దగ్గర వెస్ట్ బెంగాల్ తీసుకోండి, కేరళ పినరయ్ విజయన్ ఒకటి మినాయిస్తే, అక్కడక్కడ కొన్ని మినాయిస్తే కనుక కమ్యూనిస్టు పార్టీ చేయాల్సిన వాటిని 1% కూడా చేయలేకపోవడం, పార్టీ నాయకత్వాలలో కానీ, అవకాశాలు ఇవ్వడంలో కానీ మరి బీజేపీ ఇస్తున్నది. ఇవాళ పద్మశ్రీలు దానివల్ల ఏమొచ్చింది? అది కాదు, సమాజంలో వాళ్ళకు గుర్తింపు రావడం, ఎలివేషన్ చేయడం. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు చీలిపోతే ఆర్ఎస్ఎస్ బీజేపీలు కలుపుకుంటూ వాళ్ళ సంఘాలు విస్తరించుకుంటూ వచ్చారు కదా. మౌలికంగా ఎవరు భారతీయ సమాజాన్ని అంచనా వేసుకున్నట్లు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొదలే చెప్పాను, కమ్యూనిస్టు పార్టీలు అన్నీ చేయలేదా అని అడిగాను ఒక ప్రశ్న. అన్నీ తప్పే చేసినాయి అని మాట్లాడినారు. అన్నీ అంటే నేను అన్ని చేసినా అని కాదు. కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, ఎవరు సరిగ్గా ఆలోచించలేదు అనే ప్రశ్న వచ్చింది. అంటే ఎవరికి వాళ్ళు కరెక్ట్ అనుకుంటున్నారు కదా, ఎవరు కరెక్ట్ అంటున్నా నేను. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అన్ని పార్టీలు మేము కరెక్ట్ కాదు, మేము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని అన్ని పార్టీలు తమ తమ కార్యక్రమాలలో రాసుకున్నాయి. లేటెస్ట్గా ఈ 10-15 సంవత్సరాల నుంచి మనం జాగ్రత్తగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీల తీర్మానాలు చూస్తే మనం ప్రజలకు దూరమైనము, మనం ప్రజలకు కావలసిన డిమాండ్స్ పెట్టలేకపోతున్నాము, కాబట్టి లోతుగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది అని రాసినాయి. అది సంతోషం. అది ప్రాక్టీస్కి రావాలి ఒక భాగం. అన్ని పార్టీలు ఎవరు ఒకటి, ఇన్ని పార్టీలల్లో ఏ ఒక్క పార్టీ సక్సెస్ కావటం అంటే ఏంటి? రాజ్యాధికారం తీసుకొచ్చుకోవటమే కదా. ఆ పార్టీ నాయకత్వాన రాజ్యం రాస్తే ఆ పార్టీ సక్సెస్ అయినట్టు, గింతే. దానికి ఏం తేడా లేదు. ఏ సక్సెస్ ఏదైతే నా లైన్ రైట్ అని మాట్లాడటం తెలివి తక్కువతనం. అది ఎవరు సక్సెస్ అయితే అదే విప్లవ పార్టీ, అదే కరెక్ట్గా అంచనా వేసినట్టు, అదే భారతీయ సమాజాన్ని అంచనాతోని పార్టీ కార్యక్రమాన్ని నిర్ణయించుకొని అనుసరించినట్టు. కాబట్టి అందరూ కూడా మేము కరెక్టు, మేము చాలా అడ్జెషన్ అని ఎవరైనా చెప్పటం లేదు. ఇప్పుడు ఏమంటలేరు, ఒకనాడు చెప్పిర్రు మాదే రైట్ అన్ని తప్పు, మాదే రైట్ ఎవరు అంటం లేదు. అందరికీ అర్థమైనట్టు లెక్క దాని ద్వారానే. కాబట్టి దాన్ని సంతోషపడదాం. వాళ్ళ లోపల ఆత్మపరిశీలన వస్తుంది. అందరం మనం చీలిపోయి నష్టపోయినాం, అందరం కలవాలనే భావన ప్రతి ఒక్కరితోనూ. ఈవెన్
నక్సలైట్ పార్టీలు కూడా అన్నాయి ఈ మాట. ఒకనాడు వీళ్ళంతా సిపిఎం రివిజనిస్టు, వాళ్ళ న్యాయ రివిజనిస్టు ఇవన్నీ మాట్లాడిన వాళ్ళే అంటారు. కాబట్టి అందరూ కాస్త భూమి మీదకి వచ్చింది కాబట్టి సంతోషం. లేదా వాళ్ళని విమర్శించడం అవసరం, విమర్శ ఎందుకు, విమర్శ ఇప్పుడు అవసరం లేదు. అయితే ఇప్పటిదాకా మీరు అడిగినట్టుగా మనం ఇక్కడ వాళ్ళు అక్కడెందుకు వాళ్ళు మన 1925 లోపల రెండు సంస్థలు ఏర్పడ్డాయి, కమ్యూనిస్ట్ సంస్థ తర్వాత ఆర్ఎస్ఎస్ సంస్థ. వాళ్ళు అధికారానికి రాగలిగినరు, కన్సాలిడేట్ చేసుకుంటారు. మరి కమ్యూనిస్టులకు ఏమైందని ఇది ప్రశ్న. ఇప్పుడు నిన్న మొన్న కూడా కొన్ని వ్యాసాలు కూడా వచ్చినాయి దీని మీదనే. చాలా సీరియస్గా చర్చ కూడా జరుగుతుంది. సహజమే, జరగాలి. ఎంత చర్చ జరిగితే అంత అవసరం. తర్కిస్తే జ్ఞానం, రాపిడి చేస్తే ఉష్ణం, చిలికితే వెన్నొస్తుంది, తర్కిస్తే జ్ఞానం వస్తుందని అందుకోసం మన పెద్దోళ్ళు అన్నది. తర్కం జరగాలి. తర్కం జరిగితే మనం ఏదో తప్పు మాట్లాడుతాను, కమ్రేడ్ మీరు నువ్వు ఇట్ట మాట్లాడుతాను ఏందని అంటే వాళ్ళ మాయకత్వం, మనం చేయగలిగేది ఏం లేదు. కానీ తర్కించాలి, మన ఆత్మపరిశీలన చేసుకోవాలి, సరి అయిన లైన్ వేసుకోవాలి, మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. ఇది మనకు ఉండాల్సిందే. అయితే బీజేపీ ఎందుకు అంటే ఇక్కడే చాలామంది ఏమనుకుంటారంటే బీజేపీ సడన్గా ఏదో డెవలప్ అయింది అనుకుంటాను. కమ్యూనిస్ట్ పార్టీ ఫిలాసఫీ అనేది 100 సంవత్సరాల ఫిలాసఫీ లేదా 150 సంవత్సరాల ఫిలాసఫీ అంతే. కానీ బీజేపీ ఫిలాసఫీ 3000 సంవత్సరాల ఫిలాసఫీ. నా పాయింట్ అర్థమైంది? అర్థమైంది. ఎందుకంటే అది 100 ఏళ్ళ నుంచి కన్సాలిడేట్ కావడం ప్రారంభమైంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడి కింద మీద పడుతుంది 100 ఏళ్ళే. కానీ బీజేపీ అనేది పార్టీ 1980లో 81లో పుట్టొచ్చు, కానీ ఆ పార్టీ ఫిలాసఫీ పుట్టింది 3000 సంవత్సరాల క్రితం. ఆ పార్టీ ఫిలాసఫీ ఏంటి? మనుషులందరూ సమానం కాదు, ఒక ఫిలాసఫీ. ఈ అసమానతల్ని అట్నే కొనసాగించాలి. దీనికోసం దేవుడి ముఖం నుండి బ్రాహ్మణులు పుట్టారు, దేవుడి భుజాల నుంచి క్షత్రియులు పుట్టారు, దేవుడి ఉదరాల నుండి వైశ్యులు పుట్టారు, పాదాల నుండి శూద్రులు పుట్టారు. ఈ ఎక్కువ తక్కువలు దేవుడే సృష్టించిండు. తర్వాత మనం పేదోళ్ళం కావటానికి మన కర్మ, పూర్వజన్మ ఇదంతా. కాబట్టి మేము పేదోళ్ళమైనమని మీరు ఆలోచించొద్దు. మీరు వాళ్ళకి సేవ చేయండి. సేవ చేయటం కోసమే దేవుడు పుట్టించాడు. ఇప్పుడు సేవ చేస్తే రేపు భవిష్యత్తులో కూడా మీకు మళ్ళీ పుణ్యం అవుతుంది. అంటే ఇంత ఫిలాసఫీ ఎప్పుడు తయారైంది? 3000 సంవత్సరాల క్రితం తయారైంది. దాన్ని నువ్వు చాణక్యుడో, తర్వాత రామానుజులో, లేకపోతే చిన్న జిఆర్లో, పెద్ద జిఆర్లో, సావర్కర్లో, గోవల్కర్లో, మోడీల దాకా పట్టకొచ్చుకుంటారు దాన్ని. ఇవాళ ఎన్నడన్నా ఈ పండగలు చూసినాం మనం. ఒక పండగ పోగానే ఇంకో పండగ, ఇదంతా ఏంది? ఆల్రెడీ ఉన్న సిద్ధాంతాన్ని నిలబెట్టడం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నం. వాళ్ళకి ఆల్రెడీ సిద్ధాంతం ఉంది, దాన్ని వాళ్ళు ఇప్పుడు బ్రహ్మాండంగా ఎట్లా ఉపయోగించుకోవాలనో చేస్తున్నారు. కొత్తగా వీళ్ళు సృష్టించింది కాదు. ఈ కుల మతాలు, ఈ అంతరానితనాలు, ఈ వివక్షలు, తర్వాత కర్మలు, పునర్జన్మలు, ఈ జనమందరూ మాట్లాడుకుంటుంటారే, అదంతా మన ముత్తాత తాతకి నేర్పితే, తాత తండ్రికి నేర్పితే, తండ్రి మనకి నేర్పితే, మనం కొడుకుకి నేర్పుతున్నాం. అంటే ఇది వాళ్ళ ఫిలాసఫీ. వాళ్ళకంత బలం ఉంది. అంటే వాళ్ళ యొక్క బూజుబట్టిన ఫిలాసఫీ, నా దృష్టిలో బూజుబట్టిన సంస్కృతి గుట్టలు గుట్టలుగా పేరు ఉన్నది. దాన్ని ఛాలెంజ్ చేయాలి కొత్తగా పుట్టిన కమ్యూనిస్ట్ ఉద్యమం. అయితే వీళ్ళు ఛాలెంజ్ చేయటానికి కావలసిన విధంగా ఆలోచించే దాని బదులుగా అంత పర్ఫెక్ట్గా లేకపోవటం వల్ల బాగా పర్ఫెక్ట్గా ఆలోచించిండు లెనిన్. ఆ దేశ పరిస్థితుల్ని విప్లవం తీసుకొచ్చిండు. మావో ఆ దేశ పరిస్థితుల్ని పర్ఫెక్ట్గా ఆలోచించిండు, ఆ దేశంలో విప్లవం తీసుకొచ్చిండు. వియత్నాంలో ఓచిమన్ ఆ విధంగా ఆలోచించిండు, అక్కడ విప్లవం తీసుకొచ్చిండు. మనం తేలేకపోయినామంటే మనం ఇంకా ఆలోచించలేకపోతున్నాం. ఆలోచించలేకపోయినంత మాత్రాన మార్క్సిజం తప్పు కాదు. మన కమ్యూనిస్టు పార్టీలు వాటిని ఇంకా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ఇది కాబట్టి వెనకబట్టడానికి కారణం అది. అయితే ఇప్పుడు ఏం చేయాలి అని అంత ప్రశ్న వస్తే ఏమీ లేదు. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ ఈ మధ్య దానిపైన ఆర్టికల్స్ వస్తున్నాయి. మండల్ కమిషన్లో ఆనాడు బీజేపీ రోల్ ఏమిటి,
ఆ తర్వాత ఈ 10 ఏండ్లుగా 11 ఏండ్లుగా వాళ్ళ ఆలోచన ఏమిటి క్లియర్గా అర్థమవుతున్నది. ఈ మధ్యనే మోహన్ భగవత్ ఒక మాట అన్నారు, ఒకే బావి ఉండాలి, ఒకే శ్మశానం ఉండాలి, ఒకే దేవాలయం ఉండాలి హిందువులందరికీ అన్నారు. సనాతన నుంచి సమానత్వం వైపు అని కూడా అన్నారు. ఇది మనం బహుశా ఆర్ఎస్ఎస్ తన 100 ఏళ్లలో ఎన్నడూ అనని స్టేట్మెంట్, ఇంత క్లియర్గా ఇంత మాట్లాడమని. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఒకటి రాబోతుంది. ఒక 40-50 సంవత్సరాల క్రితం అంబేద్కర్ని గురించి ఎవడన్నా మాట్లాడేటట్టుగా లేదు పరిస్థితి. అంబేద్కర్ని గురించి చాలా పరిమితంగా కొంతమంది దళితుల సంబంధించిన వాళ్ళు వీళ్ళు కొంతమంది మాట్లాడిండు కానీ ఒకప్పుడు ఇవాళ ప్రపంచం మాట్లాడుతుంది. ఐక్యరాజ్య సమితే ఆయన జన్మదినాన్ని నాలెడ్జ్ డేగా ప్రకటించింది. మనం ఇక్కడ భారతరత్న 1991 భారతరత్న ఇచ్చి గౌరవించాం. ఇవాళ మొత్తం సాహిత్యం మీరు చదవండి, అంబేద్కర్ పేరు రాకుండా దొరకదు. ఈ విషయాన్ని కమ్యూనిస్టు పార్టీలు ఫోర్కాస్ట్ చేయటంలో అంబేద్కర్ ప్రభావం ఎందుకైతాడో గుర్తించడం లోపల వెనకబడిపోయి ఇవాళందరూ అంబేద్కర్ని చేస్తాండ్రు. ఒకనాడు అంబేద్కర్ జయంతులు చేస్తాండ్రు, వర్ధంతులు చేస్తాండ్రు, గొప్ప మంచిదే. అంటే నేనేది ఏంటంటే సకాలంలో గుర్తించకపోవటం అనేది. ఇంకొకటి, భారతదేశం లోపల వర్గ సమస్య ఒక్కటే లేదు, ఆర్థిక సమస్య ఒక్కటే లేదు, కుల సమస్య కూడా చాలా సీరియస్గా ఉంది. అది కులంతోని బాధపడని వాళ్ళందరూ ఇంకెక్కడుందే కులం, అందరు కలిసి ఉంటూనే ఉంటారు, కలిసి హోటళ్ళు తింటూనే ఉంటారు, కలిసి బస్సులు ఎక్కుతూనే ఉండరు. మనం చూస్తూనే ఉన్నాం, ఎవడు అడుగుతారే కులం, అసలు లేదు, ఏం కులం ఎక్కలేదు అంటే వాళ్ళు కనపడరా మనకి ఉన్నారు. అదే ఎవరంటారంటే కులంతోని బాధపడని వాళ్ళందరూ ఈ మాట అంటారు. కుల అవమానాలతోని బాధపడే వాళ్ళు ఎక్కడ లేదండి. కులం ఆడబోతే అడే ఉందని, ఇంటి కిరాయిలు ఇవ్వటం లేదు, ఆడబోతే వాడి కులం అడిగిండు, ఇప్పటికీ పలాని వాళ్ళు అని కొట్టిండ్రు అని వీళ్ళు చెప్తారు. కానీ 70లో ఉన్నట్లు ఇప్పుడు లేదు కదా, అది అంగీకరించాలి. అంటే ఒక పాయింట్, అందుకోసం నేను అంటున్నా, అప్పటికంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పెరిగిండ్రు, ఇదంతా పెరిగింది, కానీ కులము కొత్త రూపాన కన్సాలిడేట్ అవుతుంది. ఎట్లా ఎవరి కులం వాళ్ళని కన్సాలిడేట్ చేసుకుంటారు. అది తప్ప ఒప్ప తర్వాత విషయం. ఇవాళ మీరు చూసిన పేపర్ ఇవ్వాలి, ఆంధ్రజ్యోతి పేపర్లో మీకు ఒకటి బ్రాహ్మణ సంఘంని బలవత్తరం చేయాలని ఒక మీటింగ్ పెట్టుకొని దాంట్లో మనం చూసే బ్రాహ్మణ పెద్దలందరూ ఆడున్నారు, అన్ని పార్టీల పెద్దలు. ఉంటారు, అన్ని పార్టీలు ఉన్నట్టు వాళ్ళు ఉంటారు. అంటే నేనేది అన్ని కులాల్లో నాయకులు కానొస్తున్నారు కదా, వాళ్ళకేం బాధ. వాళ్ళు ఎంతసేపు ఆ బ్రాహ్మణ సమాజం భారతీయ సమాజాన్ని అంతా నాశనం చేసింది కదా, వాళ్ళే సంఘం పెట్టుకోగా ఇప్పుడు చిన్న కులం వాళ్ళు కుల సర్టిఫికెట్ కోసం కులంకి సౌకర్యాలు కావాలని పెట్టుకుంటే దాన్ని మనం కుల సంఘాలను అవమానపరుస్తున్నాం, అదేదో వాళ్ళు తప్పు చేస్తున్నట్టు చెప్తుంటామన్నా. అది దానికోసం నేను చెప్పాను. అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా కులం గురించి ఆలోచిస్తుండ్రు. ఎందుకు ఆలోచిస్తుండ్రంటే ఆర్థిక ఆధిపత్యం ఉన్నప్పుడు, పూటకి తిండి సమస్య ఉన్నప్పుడు వాడు కులం పేరిట తిట్టినా అవమానపరిచినా కాళ్ళు పట్టుకొని, అయ్యా నువ్వేమన్నా తిట్టనన్నా తిట్టు, కొట్టనన్నా కొట్టు, కానీ నాకు తిండి పెట్టు అంటాడు. అది ఆర్థిక సమస్య. ఎప్పుడైతే ఆర్థికంగా కొంత వెసులుబాటు వచ్చిందో మనిషి లోపల ఆత్మగౌరవ సమస్య వస్తుంది, ప్రాతినిధ్యం సమస్య వస్తుంది. ఇది ఇప్పుడు ఉంది, ఇది పరిస్థితి. కాబట్టి ఆ చైతన్యం మనం ఆహ్వానించాలి. కానీ వాళ్ళందరినీ మనం కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఎందుకు ఇముడ్చుకోలేకపోయినాం అనేది ఇప్పుడు ప్రశ్న. అది దాన్ని ఆలోచించగలగాలి. ఒకనాడు మధ్యతరగతి ఎంత ఉండేది, 15-20% కంటే తక్కువ ఉండేది. ఇవాళ మధ్యతరగతి 50-60% అయింది, పెరిగింది. ఈ మధ్యతరగతి డిమాండ్స్ ఏంటి, ఇది అర్థం చేసుకోవాలి. ఒకనాడు మధ్యతరగతి లోపల మధ్యతరగతి ఉన్న వాళ్ళంతా కూడా అగ్రకులాల నుంచే వచ్చిండ్రు, ఆ 10-15%. ఇవాళ వచ్చిన కొత్తగా 40-50% మిడిల్ క్లాస్ ఉందే, అదంతా ఈ బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి బాగా వీళ్ళ మనస్తత్వం ఎట్లుంటుంది, వీళ్ళ యాస్పిరేషన్స్ ఏంటి, వీళ్ళ డిమాండ్స్ ఏంటి,
ఇది అర్థం కావాల్సిన అవసరం ఉంది. బహుశా నేను మీతో మాట్లాడే ఇంత సీరియస్ విషయాలు చెప్పడానికి ఈ పుస్తకంలో నాకు కనిపించిన ఒక అంశము అంటే బహుశా 1980ల వరకు ఈ మధ్య అక్కడెక్కడో రేర్గా కానీ అప్పుడు చాలా సాధారణంగా కనపడేది స్కూళ్ళల్లో కూడా కులమే. మధ్యాహ్నం భోజనం పెడితే ఎస్సీ పిల్లలంతా ఒక లైను, మిగతా బీసీలు ఓసీలంతా ఒక లైను చదువుకున్న స్కూల్లో ఉన్నది ఫ్యాక్ట్. ఇది వారు చదువుకునేటప్పుడు బహుశా ఇది 60ల నాటి మాట. రంతిదేవుని పాఠంలో చండాలుడు ఎవరంటే వారిని లేచి వాళ్ళ టీచర్ చూపించినట. అంటే కులపీడనకు గురైన వాళ్ళు సమాజాన్ని ఎట్లా చూస్తారు, ఆ కులపీడనకు గురైన వాళ్ళు రకరకాల ఉద్యమాల్లో ఉంటే ఎట్లా చూస్తారు అనేది ఒక అంశం. వారే ఒకవేళ ఆర్ఎస్ఎస్లో ఉంటే కనుక ఎట్లా ఉండేదో నాకు తెలియదు. అంటే కొంతమంది ఆర్ఎస్ఎస్లో ఉన్న దళితులతో కూడా నేను మాట్లాడినా కొంతమంది నాకు చెప్పిరు వారి గురించి. ఆర్ఎస్ఎస్లో ఆ సమస్య మాకు కులం సమస్య ఎదురు కాలేదు అని. సరే, వారి ఎక్స్పీరియన్స్ ఒకటి, వీరి ఎక్స్పీరియన్స్ ఇది. ఇవాళ భారతీయ సమాజం 60ల్లో 70ల్లో ఉన్నట్లుగా లేదు. ప్రజలకు మౌలికమైన అంశాల నుంచి ఇవాళ కొంత సౌకర్యాల వైపు వస్తున్నారు. బస్సు కావాలని ధర్నాలు లేవు, లేకపోతే కనుక ఫలానా విషయంలో మాకు ధర్నాలు లేవు. ధర్నాల రూపం మారింది, ప్రజా సమస్యల రూపం మారింది, ప్రజల జీవన స్థితులగతులు మారినాయి, మునుపట్లాగా లేవు. కాబట్టి వారు లేవు అనే విషయాన్ని వారు 70ల నుంచి కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఉన్న ఒక అనుభవం, ఒక జీవితం ఉన్నది. ఆ జీవితంలో నుంచి వారు రాసిన పుస్తకం ఇవాళ సమస్య ఏమిటి, దేశంలో జరుగుతున్న సమస్య ఏమిటి, ప్రజలు ఏం మాట్లాడుకుంటారు, దానికి పరిష్కారం ప్రత్యామ్నాయం ఏమిటి అని తెలుసుకునే ఒక ప్రయత్నం ఇది. చివరిగా మీరు చెప్పదలుచుకున్నది ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిస్టు ఉద్యమం అంతా ఐక్యం కావాలి, ఇది ఒకటి. రెండోది, మావోయిస్టులు కూడా అనవసర త్యాగాలు చేస్తున్నారు. ప్రతిష్టలకు పోవద్దు, స్వయమానసిక ధోరణులకు పోవద్దు. ఎందుకంటే నేను కూడా అట్లా స్వయమానసిక ధోరణులకు పోయి చివరే 4-5 నెలలు ఆ పార్టీకి రిజైన్ చేసి కూడా నాదొక గుంపుగా ఉండా. అప్పుడు దానివల్ల అనేక మంది కొంతమంది చనిపోవటం, జైళ్ళక అట్లా దాంతో నేను ఈ ప్రతిజ్ఞలకు పోయి స్వయమానసిక ధోరణులు పోయి మన క్యాడర్ని మనం నమ్ముకున్న నాశనం చేయొద్దని నేను బయటకు వద్దు. ఆ సందర్భంగా లక్కీలు నాకేమైందంటే ఎమర్జెన్సీ రిలాక్స్ చేస్తూ ఎన్నికలు ప్రకటించింది కాబట్టి మమ్మల్ందరినీ, మా మీద కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు రావచ్చు అంటే నాకు అది అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు వాళ్ళు ప్రతిష్టకు పోవద్దు, మావోయిస్టులు కూడా వచ్చేసేయాలి బయటికి. వచ్చేస్తే ఇప్పుడు వాళ్ళు మేము రావటానికి సిద్ధం అన్నప్పుడు ప్రజలకు కూడా వాళ్ళని వస్తానని వాళ్ళంటే ఎందుకు గాల్చేస్తానా అంటారు. మేము ఉంటాం అక్కడనే, మా పోరాటం దీర్ఘకాలికం నడుస్తుంది అని వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు. అది తప్పు, వాళ్ళు చేయలేరు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవటం, అంత విలువైన ప్రాణాలే, మామూలు కాదు. వాళ్ళ తెలివిగల వారు, సమాజంలో వాళ్ళు, సమాజానికి చాలా న్యాయంగా ఉండేవాళ్ళు, నిష్పక్షపాతంగా ఉండేవాళ్ళు, తర్వాత నిజాయితీ పరులు, అంత గొప్ప మనుషులు పోవటం మంచిది కాదు సమాజానికి. ఎన్నికల్లో పోటీ చేస్తే అప్పుడు ఎట్నైతే ఎన్నికల్లో పోటీ చేస్తే 1952 లోపల కమ్యూనిస్ట్ పార్టీ ఎట్నైతే బ్రహ్మాండంగా, అలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తుంది తెలంగాణలో. వాళ్ళు కనుక బయటకు వచ్చి ఎన్నికల్లో పాల్గొంటే వాళ్ళు బయటికి రావాలి. ఆయుధాలు మేము ఉపజెప్పుతున్నామా అంటున్నాం. మరి ఎవరికి చెప్పదు? ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంతో గొప్ప చెప్పకపోతే ఇంకే ప్రభుత్వాన్ని గొప్ప చెప్తావు? నువ్వు గొప్ప చెప్పుకోకు నేను చెప్తావు, అడుగులు దాచుకొని వస్తా అంటే. ఈ ప్రజలు ఓటేసిన ప్రభుత్వమే కదా. ఇప్పుడు నువ్వు రా, ప్రజాస్వామ్యంలోకి రా, నువ్వే గెలువు. ఇప్పుడు బెంగాల్, కేరళ, త్రిపురలో వామపక్షాలు గెలవలేదా? ఉత్తరప్రదేశ్, బీహార్లో ఆర్జేడీ తర్వాత సమాజ్వాదీ పార్టీ గెలవలేదా? ఇప్పుడు తమిళనాడు లోపల స్టాలిన్ వాళ్ళు అదే లేరా? నువ్వు అట్టనే ప్రజల్లోకి వెళ్ళు. ఓట్లలో ఎలక్షన్లో పోటీ చేస్తే, ఎలక్షన్లు లేకుంటే నువ్వు సాయుధపోవడం చేస్తే అర్థం ఉంది. ఎలక్షన్ ఉన్నాక కూడా సాయుధపోవడం చేయడం అంటే జనమే తెలివి తక్కువ వాళ్ళ మీరు అంటారు ఇప్పుడు. కాబట్టి రావాలి, సమాజంలో కలవాలి, ప్రజల్లో మధ్యలో ఉండాలి, ఇతర వామపక్ష అభ్యుదయ శక్తులతో కలవాలి, చేయాలని నేను వాళ్ళని కోరుతున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. ఇవాళ మన దేశంలో జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న చర్చలు, సమాజంలో 10 మంది విడిపోవడం కాదు, 10 మంది కలిసి ఉండాలి. తప్పులు జరిగినప్పుడు తప్పులను సరిదిద్దుకోవాలి. రాబోయే భవిష్యత్తు తరాలకు ఒక మంచి డైరెక్షన్ను ఇవ్వగలగాలి. మనసులకు ఎల్లకాలము కోపాలు, ఎల్లకాలము ప్రేమలు, ఎల్లకాలము దుఃఖాలు ఉండవు. కాలక్రమంలో మారుతూ ఉంటాయి.
మారిన కాలానికి అనుగుణంగా మనం మారుతూ వెళ్ళవలసిందే, వెళ్ళడం ఒక అనివార్యం, అవసరం కూడా. ఇవాళ ఏం చేయాలనే దానిపైన వారు కమ్యూనిస్టు నాయకునిగా వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.